మన చూసే విధానం మారాలి అని అంటున్నాడు. మనం చూసే ఆ చూపుల్లో ఆ విధానాలు మారితేనే మన జీవితాలు బాగుంటాయి. ఇదిగో కన్యకని నేను ఎలా చూడాలి, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఈరోజు చాలా మంది యవనస్తుల జీవితాల్లో జరుగుతున్నది దేనిని బట్టి? వాళ్ళు చూస్తున్న తప్పుడు చూపును బట్టి కాదా? వాళ్ళు ఆలోచిస్తున్న తప్పుడు విధానాలను బట్టి కాదా? వాళ్ళు ఆ తప్పుడు ఆలోచనలని వాళ్ళ మెదడులోనికి తీసుకొని వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటి? వాళ్ళు చూసే ఆ చెడ్డ చూపు వల్ల కాదా? యువగారు మాట్లాడుతున్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. నిబంధన అంటే ఇక దానిని మీరి ప్రవర్తించడానికి వీలు లేదు. అట్టి నిబంధనని యోబు గారు తనతో తాను చేసుకున్నాడు. ప్రియమైన వారలారా, కన్యకను నేను ఏలాగ చూస్తున్నాను. ఒకవేళ నేను అలాగ చేస్తే, నా కళ్ళతో గనక నేను చెడుని గనక ఇదిగో ఆహ్వానిస్తే, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన ఆజ్ఞలు ఏమైపోతాయి? ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును?